Lately, I've been on my journey of recovering from an artist block and trying to find that creative push again. One part that fuels my creative process is having a space that is calm, inspiring, mostly green, even if it's fake. You know what I mean moving forward. And being rather honest, moving to a beautiful country and not being inspired was a bummer. Hi, if you don't know me, I'm Winnie and I'm literally a week old on this platform. Here on this channel, we previously looked into my daily routine and my challenges. If you didn't already watch my first ever video, please do so. Today, we are finally making over a spare bedroom in my house into my art studio, and I'm excited to show how wonderful it turned out. And please sit back, get a cuppa, and enjoy. హలో, మా మెట్టింటి కోరిక మేరకు, మా అత్తగారి మామగారి కోరిక మేరకు తెలుగులో మాట్లాడుతున్నాను. సో ఇది ఐ థింక్ ఇది జిస్క్ అనే ప్లేస్లో కొన్నామన్నమాట.
అది చేయడానికి మస్తు టైం పట్టింది. నాకు అర్థం కాలేదు అసలు ఏం చేయాలో. అట్లా పెట్టాలన్నమాట. చూసి నేర్చుకోండి నెక్స్ట్ టైం. ఇంకోటి కూడా ఉంది, అది మా భర్త పెట్టిండు. మస్తు టైం పట్టింది. చూసి పొరగొడితే కొంచెం ముందు పోండి. లాస్ట్కి అయితే కొంచెం టైం పట్టింది అంతే. ఈ బుట్ట పెట్టే గ్యాప్లా ఈ నా వీడియోలు లైక్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయనున్నారో మన తెలుగు వాళ్ళందరికీ ప్రత్యేకంగా చెప్తున్నా. నాకు తెలుసు ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఫ్యూచర్లో ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్లో చెప్తా, కానీ మీరైతే సబ్స్క్రైబ్ చేయండి. కొనేటప్పుడు అన్నీ తెలిసినట్టే కొంటాం. అదొక ఐప్యాడ్ హోల్డర్. అప్పుడు అర్థమవుతలేదు అది ఏందో నాకు అప్పుడు, అందుకే అంతగానం చూస్తున్నా తిప్పి. అదొక ఐప్యాడ్ హోల్డర్, మనం టేబుల్ మీద పెట్టుకొని చూసుకోవచ్చు అనమాట ఐప్యాడ్. అది ఇంకొక బాస్కెట్ లాంటిది ముందు పెట్టినా కదా, అది మా భర్త పెట్టిండు. తర్వాత నాకు రాలేదని కాదు, పెట్టలేదు నేను. ఇంకా 2 బాస్కెట్స్, దే నాట్ బాస్కెట్స్, ఏమంటారు వాటిని, బాక్సెస్ విత్ లిడ్స్. ఐకియా లిడ్ కూడా ఇచ్చిందనమాట. అట్లా పెట్టుకున్న 2 కొనుక్కున్నా, ఏదైనా పెయింట్ సంథింగ్ స్టోర్ చేసుకోవచ్చు అని. అవన్నీ ఫేక్ చెట్లు. ఐ లవ్ ప్లాంట్స్, కానీ ఇక్కడ సెప్టెంబర్లో దాటితే అన్నీ ఫ్రీజ్ అయిపోతాయని విన్నా. ఎస్పెషలీ ఇంట్లో పెట్టుకుంటే హౌస్ ప్లాంట్స్ లాగా అవన్నీ ఎండిపోతాయని విన్నా. ఎందుకు పెట్టుకొని అన్ని చంపేసారని అట్లా ఫేక్ ప్లాంట్స్ కొన్నామన్నమాట. మస్తు గ్రీన్గా అనిపిస్తాయి, మస్తుగా అనిపిస్తుంది. మీకు అనిపిస్తుంది కదా వెనకాల వాల్ కూడా గ్రీన్ వేసిన. ఐ లవ్ గ్రీన్. అదొక త్రో బ్లాంకెట్ అనమాట. దాన్ని చైర్ మీదన ఏడబడితే ఆడ త్రో చేయొచ్చు అనమాట. అది కిచెన్ రోల్ హోల్డర్. కిచెన్ రోల్ వెతుకుతున్నా, దొరకలేదు, అది ఆడ పెట్టేసిన. ఇప్పుడు ఏంది, ఇవి 2 హ్యాంగింగ్ ప్లాంట్స్ అనమాట. అట్లా జుట్టు పట్టి అట్లా లేపొద్దు, మామూలుగా నీట్గా పద్ధతిగా తీయాలి. అన్నీ మంచిగా హ్యాంగ్ అయితే మంచిగా కనబడతాయి అని అవి కొన్నాం. ఇంకా చిన్న ప్లాంట్స్ అన్నీ ఫేకే. ఎస్, ఇదొక ఫర్న్ ప్లాంట్ అంటారు అనమాట. దిస్ ఈజ్ ఆల్సో ఫేక్, కానీ ఇది ఇండియాలో ఉండే, నాకు మస్తు నచ్చుతుంది. ఈడ కష్టం అని చెప్పేసి అట్లా అనుకున్నా. ఇది ఫోన్ హోల్డర్, గ్రీన్ చైర్ లాగా ఉంది, బాగుంది, క్యూట్గా అని తెచ్చుకున్నా. ఆ బుట్టిలోకి వెళ్తూనే ఉన్నాయి కదా. ఇంకో ప్లాంట్, లాట్ ఆఫ్ ప్లాంట్స్. పైసలన్నీ దీనికే అయిపోయినాయి, ప్లాంట్స్ కొనడానికే అయిపోయినాయి మాకు. అవి ప్లాంటర్స్. ఆ ప్లాంట్ ఉందా, ఆ ప్లాంట్ ఉట్టిగా పెడితే బాగుండదని ఆ ప్లాంటర్ కొన్నామన్నమాట. అది తీసి అందులో పెట్టాలి. ఎస్, అట్లా కనిపిస్తుంది మంచిగా. బ్యాక్గ్రౌండ్ మేము వైట్ ఇంకా గ్రీన్ వేసుకున్నాం కదా, అట్లనే అదే థీమ్ ఫాలో అవుదామని అట్లా పెట్టుకున్నాం. అది బల్బ్. నేను ఒక ల్యాంప్ కొన్నా, ఆ ల్యాంప్కి బల్బ్. మీకు ఫ్యూచర్లో ఆ ల్యాంప్ కనిపిస్తుంది. ఇది ఒక పెగ్ బోర్డ్ అంటారు అనమాట. ఐకియా వెబ్సైట్లో మీరు పోతే కనిపిస్తుంది పెగ్ బోర్డ్. దానికి ఏమైనా అటాచ్మెంట్స్ ఇప్పుడు చూపిస్తా అనుకుంటా. ఎస్, దోస్ ఆర్ ద అటాచ్మెంట్స్. అవి తీసి దాని మీద పెడితే ఏమన్నా బ్రషెస్, పెయింట్ బ్రషెస్ ఆర్ కలర్ పెన్సిల్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దాని మీద అటాచ్మెంట్స్ అవన్నీ దాని మీద పెట్టి మంచిగా చూసుకోవచ్చు అనమాట. మీకు ఫ్యూచర్లో నా వీడియోలలో కనిపిస్తుంది. ఎస్, అవన్నీ అటాచ్మెంట్సే. ఎస్, ఫైనలీ ఇప్పటిదాకా బల్బ్ చూపించినాడు, దాని ల్యాంప్ ఇది. ఎస్, ఇది ఒక మెమరీ బోర్డ్ ఆర్ కాక్ బోర్డ్ అంటారు. దీని మీద ఏమైనా ఇన్స్పిరేషన్ లేకపోతే ఏమైనా ఉంటే దాని మీద పెట్టుకొని బులెటిన్ బోర్డ్ అట్లా పెట్టుకోవాలన్నమాట, పిన్స్ దాని మీద. ఇది కూడా ఒక ఆర్గనైజర్ లాంటిది. మన ప్రీవియస్గా ఉన్న ల్యాంప్ షేడ్ తెల్లగా ఇటో ఉంటుంది అనమాట. ఇది మంచిగా ఉందని ఇది కొన్నాము. ఇది ట్రాలీ, నాకు నేమ్ ఎగ్జాక్ట్గా తెలియదు. ఇవన్నీ డీటెయిల్స్ ఆర్ లింక్స్, ఐకియా లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లు ఇచ్చేస్తా, మీరు చూసుకొని కొనుక్కోవాలనుకుంటే. అది టేబుల్ టాప్ వెనకాల. ఇదేమో అలెక్స్ డ్రాస్.
ఎస్, మస్తు కష్టపడ్డా మీకు చూపిద్దామని, నా వల్ల కాలేదు. మా ఆయన లైట్ తీసుకో, నీకన్నా ఏదన్నా అవుతుంది, అలెక్స్ డ్రావర్స్ కన్నా ఏమవుతుంది, వెనకాల ఉన్న అద్దంకి ఏమన్నా అవుతుంది అని ఏదో ఒకటి, ఎవరో ఒకరికి ఎందుకు ఏదో ఒకటి కావాలని ప్రయత్నం చేయలేదు. అలా చూసి అలా పెట్టేసిన. మస్తు ఎంకరేజ్ చేస్తాడు మా హస్బెండ్ నన్ను, కానీ ఇట్లాంటి వాటిలో కొంచెం కేర్ఫుల్గా ఉండు అని అంటాడు. అద్దం బాలుతుందేమో అని భయపడి అలా మెల్లమెల్లగా పెడుతున్నా. గేమ్ కొన్నా. ఎస్, ఫైనలీ వెనకాల ఒక రగ్ ఉంది. ఇక్కడ కింద ఏమైనా లేకపోతే చలి పెడుతుందని అట్లా రగ్గు కొనుక్కుంటారు అన్నమాట. ఏరియా రగ్ కార్పెట్ అంటారు అనుకుంటా, నాకు తెలియదు. అది గ్రీన్ కలర్ కొన్నా. వన్ ఆఫ్ మై ఫేవరెట్ కలర్ ఇస్ గ్రీన్. సో ఎస్, ఆ గ్రీన్ కలర్ రగ్ వేసేసుకోవాలన్నమాట కింద. ఫ్యూచర్ వీడియోలలో వేసి చూపిద్దాం. ఓ మస్తు వెతుకుతున్నా కానీ ఆడన్న ముందున్న ఒక పెద్ద చేతబుట్టి ఉంది కదా, ఎస్ దట్ ఈస్ చేతబుట్టి. దానికి లిడ్ ఎక్కడ ఉందో మనకు తెలియదు. సో యా, అది మాత్రం అన్నీ కనిపించలేదు నాకు. This is it for the week's episode. The video with assembling the furniture and setting up the room will be released in the next video. Stay tuned. Until then, take care of yourself. Please like, share and subscribe. Bye.